ప్రభునామనకు గంధ కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వాక్యం మనం చదువుకుంటున్నాం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 3.5 సంవత్సరములు తమ శిష్యులతో కూడా ఉండి, తర్వాత ఆయన సిలువేయబడి మరణించి పునరుత్థానుడై లేచిన తర్వాత వారికి దర్శనం ఇచ్చినటువంటి విషయం ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరైతే వారు యేసుప్రభు లేనందున ఎంతో భయపడి రహస్యంగా రూమ్లో గడ్లు పెట్టుకొని లోపల ఉంటున్నారు. అటువంటి సమయంలో ప్రభు వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన లేనందున వారు సంతోషం లేని వారై, అసమాధానం గల వారై, భయముతో వాళ్ళు ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ప్రభు లేనటువంటి వారమై జీవిస్తే మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎవరైతే యేసు ప్రభుని కలిగి జీవిస్తారో వారికి సమాధానం ఉంటుంది ఖచ్చితంగా అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి యూదులు గొర్రెల కాపరులకు దేవదూత కనపడి ఇచ్చినటువంటి సమాచారం మనకు చూస్తాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను అని లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ఎవరు? ఆయన కట్టడలు అనుసరించి జీవించేవారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ఆయన శిష్యులు. కాబట్టి వారి మధ్యలో నిలిచి వారికి సమాధానం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వాక్యానుసారమైన జీవితం జీవించేవారు అంటే ఆయన జీవాహారం భుజించేవారు, ఆయన కట్టడలు అనుసరించి జీవించేవారు అని మనం గమనించుకోవాలి. అందుకు మట్టికే కాదు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు చూస్తే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచు కనుక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని హెచ్చరిక మనం గమనిస్తున్నాం. ఇందు నిమిత్తం అయితే మనకు ఇచ్చినటువంటి పిలుపు మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును. మీరు నా ఎదుకు వచ్చి నా యొక్క కాడిని మోసుకొనుడి, నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆయన మీద మన భారం ఎప్పుడైతే మోపి ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తామో, ఆయన మన భారాన్ని తీసుకొని మనకు సమాధానం కలుగు చేస్తాడు. ఈ భారము అది అనేక విధాలుగా ఉంది లోకంలో మనం గమనించినప్పుడు. ఒకటి పాప భారము. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 50వ వాక్యంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీతో ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అమ్మ నీ పాపములు క్షమాపణ పొంది క్షమించబడి ఉన్నది, నీ విశ్వాసం నేను రక్షించును, సమాధానం గలదాయనవై పొమ్మని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే పాపాలు క్షమాపణ పొందిందో అప్పుడు ఆమెకి దేవుడు సమాధానం కూడా దయచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొచ్చోట లూకాసు వార్తలోనే 8వ అధ్యాయం 48వ వాక్యంలో మరి రక్తస్రావం కలిగిన స్త్రీతో కూడా ఆయన చెప్తున్నాడు, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలదాని వైపు అమ్మ అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందరు బట్టి రోగమున్న స్థితి, రోగస్థితి, పాపస్థితి, ఇంకా అనేకమైనటువంటి స్థితులు ఉన్నాయండి. అప్పుల భారము, రకరకాలైనటువంటి భారం కలిగి లోకంలో మనం జీవించినప్పుడు మనం అసమాధానంగా ఉంటున్న వారమని గుర్తుంచుకోవాలి. అయితే నీకున్న భారం ఎటువంటిదైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన మీద మన భారాన్ని మోపి మనం మొరపెడితే మనకు ఆయన విడుదల ఇచ్చి సమాధానం ఇచ్చే దేవుడు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన్ని మనం కలిగి ఉంటే మనం ఈ లోకంలో సమాధానంతో జీవించేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన ఆత్మీయ పరిస్థితి ఏమిటి? ఎవరు ఏ విషయంలో అసమాధానం కలిగి ఉంటున్నారో వారు దేవుని ఎదుగు వచ్చి దేవుని హృదయంలో చేర్చుకొని, ఆయన ఆత్మదేవుడు కనుక మనం మన హృదయంలో చేర్చుకుంటే ఆత్మదేవుడు మనలో నివసిస్తాడు. మనకున్న భారము నుండి మనల్ని విడిపిస్తాడు, మనకు సమాధానం కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత కలిగిన జీవితం మనం కలుగున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభాను శిష్యులకు ఇచ్చినటువంటి సమాధానం మాకు కూడా ఇచ్చుటకు శక్తిమంతుడు అయిన దేవుడు అయినందుకు స్తోత్రము. ప్రభు అనేక విధమైన సమస్యలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఈ రోజుల్లో లోకంలో మనుషులు నలిగిపోతున్నారు. ఎవరైనాను నీ వద్దకు వచ్చి మా పాప భారము, మా యొక్క రుణ భారము, మాలో ఉన్న కష్టభారము, రోగభారము నీ మీద మోపితే, దెయ్యముల భారం ఏదైనా సరే నీ యొద్ద మోపితే, మీ కాడి సులువైంది, నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకొనుడి, ఎందుకంటే నా కాడి సులువైందని మీరు సెలవిచ్చున్నారు. నీ కట్టడలు అనుసరించి మేము జీవించినప్పుడు మీరు మాకు విడుదల ఇచ్చే దేవుడు కనుక మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు.
అటు ధన్యత కలిగిన జీవితం మాకు అందరికీ దయచేయనట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.